రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభమైన పెండింగ్ పనులు ఇంకా పూర్తి కాలేదు. పలు చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు, కిచెన్ షెడ్లు, మరుగుదొడ్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. దీంతో ఈ విద్యా సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఇక మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేసింది. 773 కమిటీలు ఏర్పాటు కాగా 532 పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల నవీకరణ సహా చిన్నపాటి మరమ్మతులకు 18.96 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇంకా 274 ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్ షెడ్లు అవసరమని అధికారులు గుర్తించారు. 165 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహారీ గోడలు లేకపోవడం, చిన్న చిన్న మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. 33 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే నిధులు సకాలంలో రాకపోవడంతో కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. మొదటి విడతలో 245 ప్రభుత్వ పాఠశాలల్లో నీటి సౌకర్యం, మరుగుదొడ్లు, విద్యుదీకరణ, విద్యార్థులు, సిబ్బందికి సరిపడా ఫర్నిచర్, మరమ్మతులు, కిచెన్ షెడ్లు, శిథిలమైన తరగతి గదుల స్థానంలో కొత్త వాటి నిర్మాణం చేపట్టారు. 69 అదనపు గదులు మంజూరు కాగా 63 పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. 9 ఫౌండేషన్ వరకు, 10 బేస్మెంట్లు, 16 గ్రూప్ లెవెల్ స్థాయిలో నిలిచిపోయాయి. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమాన్ని చేపట్టింది. గతంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు వరండా ఆవరణలోని చెట్ల కింద కూర్చొని మధ్యాహ్న భోజనం చేసేవారు. మన ఊరు మనబడి కింద ఎంపికైన పాఠశాలల్లో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయడానికి వీలుగా అన్ని వసతులతో కూడిన డైనింగ్ హాల్స్ నిర్మాణం చేపట్టగా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి నిధులు విడుదల కాక చివరి దశలో నిలిచిపోయాయి. ఒక్కొక్క డైనింగ్ హాల్ నిర్మాణానికి 13 లక్షలకు పైగా వెచ్చించారు. జిల్లాలో 60 పాఠశాలకు గాను 20 చోట్ల పనులు పూర్తి కాగా ఫర్నిచర్ కొనుగోలు చేస్తే అందుబాటులోకి వస్తాయి. ఇందులో కొన్ని రూఫ్, బేస్మెంట్, ఫౌండేషన్ లెవెల్ వరకు పరిమితమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి ఉమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే ఉమేష్, చెప్పండి, ఎందుకని పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు స్కూల్కి కల్పించలేకపోయింది ప్రభుత్వం? గుడ్ మార్నింగ్ ప్రియా. మంచిర్యాల జిల్లాలో ఈ రోజు నుంచే పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా కూడా గతంలో చేపట్టిన పనులు ఏవి కూడా పూర్తి కాలేదు. పలు చోట్ల కూడా ప్రభుత్వ పాఠశాలలో ఒకవైపు తరగతి గదులతో పాటు కిచెన్ షెడ్, మరుగుదొడ్ల నిర్మాణాలు కూడా అసంపూర్తిగా ఏదైతే ఉన్నాయి. మన ఊరు మనబడి పథకం కింద చేపట్టిన పనులు కూడా పూర్తి కాకపోవడంతో ఈ విద్యా సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు. మొత్తంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించి మౌలిక వసతుల కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వేసింది, జిల్లాలో మొత్తం 773 కమిటీలు ఏర్పాటయ్యాయి. దీనిలో దాదాపుగా జిల్లా వ్యాప్తంగా కూడా 532 ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల ఇలాంటి చిన్నపాటి మరమ్మతుల కోసం 18.96 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కొన్ని చోట్ల పనులు ఏదైతే నత్తనడకన కొనసాగుతున్నాయి, చాలా చోట్ల కూడా మొత్తంగా దాదాపు ఓవైపు ఈ రోజు ఏదైతే బడులు ప్రారంభమయ్యే లోపు పూర్తి చేస్తేనే విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందన్న ఆలోచన కూడా ప్రభుత్వం మర్చింది. దాదాపు 274 ప్రభుత్వ పాఠశాలలో కిచెన్ షెడ్లు అవసరమని అధికారులు గుర్తించారు. ఇందులో కొన్ని మన ఊరు మనబడి పనుల కింద చేపట్టగా పలు కారణాల వల్ల కూడా అంతటా కూడా అవి ఏదైతే షెడ్ల నిర్మాణం ఆగిపోయాయి. మరికొన్ని చోట్ల కిచెన్ షెడ్లు లేకపోవడంతో చెట్ల కింద వరండాలో మధ్యాహ్నం వంట చేయాల్సిన పరిస్థితి దాపురించింది. 165 ప్రభుత్వ పాఠశాలలో ప్రహరీ గోడలు లేకపోవడం, చిన్న చిన్న మరమ్మతులు కూడా ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చేపట్టాల్సి ఉంది. దాదాపు జిల్లా వ్యాప్తంగా 33 పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి ఏదైతే చేపట్టాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారో అది కేవలం ప్రతిపాదన వరకే ఉంది, ఇంకా అది కార్యరూపం దాల్చలేదు. మరోవైపు మన ఊరు బనబడి కింద జిల్లాలో చేపట్టిన పనులు కూడా ముందుకు సాగడం లేదు. నిధులు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో విడుదల చేయకపోవడం పట్ల కాంట్రాక్టులు ఇబ్బందులు పడుతున్నారు. పనులన్నింటినీ కూడా ఎక్కడికక్కడ పనులన్నీ కూడా
ఏదైతే మనవరం మనబడి కింద చేపట్టిన పనులు కూడా జిల్లాలో నిలిచిపోయాయి. జిల్లాలో మొదటి విడత 245 ప్రభుత్వ పాఠశాలలో ఓవైపు విద్యార్థులకు తాగునీటి సౌకర్యం, అలాగే మరుగుదొడ్లు, విద్యుదీకరణ, విద్యార్థులకు సరిపడా ఏదైతే ఫర్నిచర్ తరగతి గదుల్లో, అలాగే తరగతి గదుల మరమ్మతులు, కిచెన్ షెడ్లు, శిథిలమైన తరగతి గదుల స్థానంలో కొత్త వాటి నిర్మాణం కోసం కాంట్రాక్టర్లు చేపట్టారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 69 అదనపు గదులు మంజూరు కాగా ఇప్పటికీ 63 పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. మరోవైపు మొత్తంగా 63లో 9 ఫౌండేషన్ వరకు, కేవలం 10 బేస్మెంట్ వరకు, 16 గ్రూప్ లెవెల్ స్థాయిలో కూడా ఏదైతే ఈ తరగతి గదుల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా కూడా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 120 ప్రభుత్వ పాఠశాలలో ఓవైపు అధికారులు మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టారు. 120 ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణాలు కేవలం 92 చోట్ల మాత్రమే పనులు పూర్తయ్యాయి. 8 చోట్ల చివరి దశలో ఉన్నాయి. 66 పాఠశాలలో సాగుతుండగా పనులు కొనసాగుతున్నాయి. 14 చోట్ల ఇంకా అసలు పనులే ప్రారంభం కాలేదు. ఓవైపు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ ఏదైతే గొప్ప పథకాన్ని కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చిందని చెప్పవచ్చు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు వరండా ఆవరణలో చెట్ల కింద కూర్చొని మధ్యాహ్నం భోజనం చేసేవారు. అయితే మన ఊరు మనబడి కింద ఎంపికైన పాఠశాలలో సామూహికంగా విద్యార్థులందరూ కూడా కూర్చొని మధ్యాహ్న భోజనం చేయడానికి వీలుగా అన్ని వసతులతో కూడిన డైనింగ్ హాల్ల నిర్మాణాలు చేపట్టారు. అవి ఏదైతే చివరి దశలో కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడికక్కడ కూడా డైనింగ్ హాల్ల నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఒక్కొక్క డైనింగ్ హాల్ల నిర్మాణానికి 12 లక్షల నుంచి 13 లక్షలకు పైగా వెచ్చించారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా 60 ప్రభుత్వ పాఠశాలలో 20 చోట్ల పనులు పూర్తిగా ఫర్నిచర్ కొనుగోలు చేస్తే అందుబాటులోకి వచ్చాయి. అయితే ఏదైతే ఇందులో కొన్ని రూఫ్ బేస్మెంట్ ఫౌండేషన్ లెవెల్ వరకు కూడా పరిమితం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు పూర్తిగా కూడా నిలిపివేశారు. మరోవైపు అమ్మ ఆదర్శ పనుల కింద మన ఊరు మనబడి కింద చేపట్టిన పాఠశాలలు కూడా ఏదైతే ఎంపిక చేయకపోవడంతో ఏదైతే ఈ నిర్మాణ పనులు కూడా ముందుకు సాగడం లేదు. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు, భీమారం, కోటపల్లి, పెండపల్లి, బెల్లంపల్లి, తాండూరు, భీమిని, వేమనపల్లి, కాశపేట మండలాల్లోని పలు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు మనబడి కింద చేపట్టిన పనులు నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో పనులు కూడా మొత్తంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా అసంపూర్తిగా మిగిలిపోయాయని చెప్పవచ్చు. ఈ రోజు నుంచే ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో ఎక్కడ పనులు అక్కడనే ఏదైతే నిర్మాణాలు నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు కూడా ఇబ్బందులు తప్పేలా లేవు. ప్రియా. రైట్, ఉమేష్, థ్యాంక్ యూ. ఇక మన ఊరు మనబడి కింద పనులు చేపట్టిన పాఠశాలను కాంగ్రెస్ సర్కార్ అమ్మ ఆదర్శ పనుల కింద ఎంపిక చేయకపోవడంతో పనులు ముందుకు సాగటం లేదు. మంచిర్యాల జిల్లాలో చెన్నూరు, భీమారం, కోటపల్లి, దండపల్లి, బెల్లంపల్లి, తాండూరు, భీమిని, వేమనపల్లి, కాశీపేట మండలాల్లోని పలు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు మనబడి కింద చేపట్టిన పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో పుట్టెడు అబద్ధాల మీద పురుడు పోసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ఆరంభ శూరత్వాలే తప్ప అవి పురిగట్టినట్టయితే ఇక్కడ దాఖలాలు కనబడతలేవు. గత ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మన ఊరు మనబడి అనే కార్యక్రమం కింద ఎన్నో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి కొంత బడ్జెట్ నిర్ణయించినప్పటికీ ఏదైతే ఈ అబద్ధాల పునాదుల మీద ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ బడ్జెట్ను నిలిపివేసి ఆ పనులను ఆపివేసి ఏదో అమ్మ ఆదర్శ పాఠశాల అని పెట్టింది. దానికి ఈ అమ్మ ఆదర్శ పాఠశాల ఒక ఆరంభ శూరత్వమే తప్పితే ఏ పాఠశాలలో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కార్యక్రమాలు కానీ కేటాయించిన బడ్జెట్ కానీ చేసిన పనులు కానీ ఇప్పటిదాకా దాఖలాలు లేవు. ఒకవైపు స్కూలు ప్రారంభమైనాయి, ఇప్పటివరకు మీరు ఏదైతే మేము గుర్తించినామని చెప్పుకుంటున్నటువంటి ఏ లోపాలను కానీ లేకపోతే ఆ లోపాలను సవరించడానికి మీరు కేటాయించిన బడ్జెట్ కానీ మొదలుపెట్టిన పనులు కానీ ఎక్కడ కూడా కానస్తలేవు. ఇంకా కర్మ ఏంది అంటే స్వయంగా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నది విద్యాశాఖ. అంటే ఈ శాఖకి ఇట్లా ఏడుస్తుంది అంటే మిగతా మంత్రుల పరిస్థితి ఎట్లుందో ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతున్నది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి స్పందించి ఈ పనులన్నింటిని పూర్తి చేసి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలి. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే బడ్జెట్ కేటాయించి ఏవేవి పనులైతే గుర్తించిండో ఆ పనులను లేని పోకట్లకు పోకుండా ఆ పనులని నిజమైన పనులు, ఆ పనులు అవసరమైన పనులే, వాటిని పూర్తి స్థాయిలో చేసి ఆయన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మాది జెడ్పీఎస్ఎస్ బాయస్ మంచిర్యాల పాఠశాల. మా పాఠశాలలో దాదాపు 390 నుంచి 400 మంది పిల్లలు విద్యార్థులు చదువుతున్నారు బాయస్. ఇక్కడ కిచెన్ షెడ్ అనేది ఆ మధ్య కంప్లీట్ చేయకుండా వదిలేశారు. మధ్యన షెడ్ కట్టారు కానీ దానికి పక్కకు గ్రిల్స్ కట్టి పిల్లలు తినడానికి పక్కన మన టేబుల్స్ కానీ కుర్చీలు కానీ డైనింగ్ హాల్ లోపల టేబుల్ కుర్చీలు అవి ఇంకా ఏం కంప్లీట్ కాలేదు. అవన్నీ కంప్లీట్ చేసి ఇస్తే పిల్లలు ఆనందంగా కూర్చుండి లంచ్ లోపల తినడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు బయట తింటులు కనుక కొంచెం అసౌకర్యంగా ఉంది.
అందుకోసమే మీరు తప్పకుండా ఆ కిచెన్ షెడ్ని మాకు ఎంత తొందరగా అయితే అంత తొందరగా కంప్లీట్ చేసి ఇస్తే మా పిల్లలు ఆనందంగా కూర్చుండి షెడ్ లోపల భోజనం చేయడానికి వీలుంటుందని మేము కోరుతున్నాము.